Hello all, welcome back to our channel. So students, in this video we will devise a quick revision of Sanskrit semester 6. So whoever is pursuing semester 6 under BCom, BSc, BPA, ABA, any stream under Osmania University, this video will be helpful to you all to do a quick revision. Hope today is the day where you are going to write your examination, so this video will be helpful for you all. Okay, so don't skip the video and watch till the end. Hello everyone, first is part B చూద్దాము. పార్ట్ బిలో 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఉంటుంది. 8th క్వశ్చన్ వచ్చేసి అలంకారాలు ఉంటాయి. ఆ అలంకారాలు నేర్చుకొని 8th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అండ్ 4th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు పార్ట్ ఏలో. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎస్ఎస్ ఉంటాయి, 2 ఎస్ఎస్, ఎనీ 1 ఎస్ఏ మనం అటెంప్ట్ చేయాలి. ఎస్ఎస్ నేర్చుకుంటే ఏంటంటే మనం ఇక్కడ రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ అడుగుతారు, సందర్భ వాక్యాలలో అటెంప్ట్ చేయొచ్చు అనమాట ఆ ఎస్ఎస్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కవి పరిచయం ఉంటుంది. ఆ 10th క్వశ్చన్ నేర్చుకుంటే మనం 10th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, 6th క్వశ్చన్, 3rd క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఒక్క క్వశ్చన్కి ఒకటి సింక్ అయి ఉంటుంది కాబట్టి అలా రాయొచ్చు. ఇక్కడ చూడండి, మనం 9th క్వశ్చన్ నేర్చుకుంటే ఫస్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ ఆన్సర్ అండ్ 5th ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ నేర్చుకుంటే 4th ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. 10th క్వశ్చన్ నేర్చుకుంటే 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ 7 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇప్పుడు మనం నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పర్ఫెక్ట్గా చదువుకుంటా అంటేనేమో ఇది చదువుకోవచ్చు. లేదు నేను పర్ఫెక్ట్గా చదువుకోలేను, నాకు టైం లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయండి, ఆల్రెడీ మనం ఎస్ఏ నేర్చుకుంటాం కాబట్టి ఆ ఎస్ఏ ఆ 7th ఆన్సర్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ మిడిల్ పారాగ్రాఫ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ పోయమ్స్ ఇస్తారు కదా, ఆ పోయమ్స్ ఆన్సర్ షీట్లో రాసి వర్డ్స్ని డివైడ్ చేసి దానికి ఇంగ్లీష్ వర్డ్స్ని అటాచ్ చేసి మనం ఆ సెంటెన్స్ అనేది భావం రూపంలో రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పేపర్ ప్రజెంటేషన్ చూద్దాం. పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసేసి ఎలా చేయండి అంటే ఫస్ట్ 9th ఆన్సర్ రాయండి, ఆ తర్వాత 8th ఆన్సర్ రాయండి, తర్వాత 10th ఆన్సర్ రాయండి, తర్వాత 7th ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఏదొక్కటి చాయిస్లో వదలకండి, అన్నీ రాసేయండి. 10th క్వశ్చన్లో 4కి 4 అటెంప్ట్ చేయాలి, 8th క్వశ్చన్లో 4కి 4 అటెంప్ట్ చేయాలి. మిగతా క్వశ్చన్స్లో ఎన్ని ఇస్తే అన్ని అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం మనం లాస్ట్లో ½ అన్ అవర్ టైం అన్న మిగిలించుకోవాలి ఎక్స్ట్రాస్ రాయడానికి. సో కంటిన్యూషన్గానే రాయండి ఈ ఎక్స్ట్రాస్ అనేటివి. లైక్ 8th క్వశ్చన్లో 2 రాసి తర్వాత 2 రాయకండి. 8th క్వశ్చన్లో కంటిన్యూగా 4 రాసేసేయండి, 10th క్వశ్చన్లో 4 కంటిన్యూగా రాసేసి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పార్ట్ బి అయిపోయాక పార్ట్ ఏలో మీకు వచ్చినట్టు ఫస్ట్ ఆన్సర్ మాత్రం నీట్గా ప్రజెంట్ చేయండి ఏదైనా సరే. ఓకేనా. 7th ఆన్సర్లో పోయం మస్ట్ అండ్ షుడ్ రైట్. ఓకేనా. ఇది పేపర్ ప్యాటర్న్, పేపర్ ప్రజెంటేషన్. ఇలా స్కోరింగ్ని బట్టి మనం టైం కన్స్యూమ్ చేస్తూ టైం రాయాలి. అండ్ కొందరికి డౌట్ ఏంటంటే మధ్యలో సాంస్క్రిట్ వర్డ్స్ వస్తాయి, అవి మేము రాయలేము అని అనుకున్న వాళ్ళకి ఒక ట్రిక్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ మనకు సాంస్క్రిట్ వర్డ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఎక్సెప్ట్ మనం కవి పేరు, లెసన్ నేమ్ అవి తప్పించి మిగతా వర్డ్స్ ఏమన్నా ఉంటే ఆ వర్డ్స్ ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటే నో ప్రాబ్లం, మనకు అంత డౌట్ అనేది రాదు. కాకపోతే కొంచెం ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది ఎక్కడెక్కడ సాంస్క్రిట్ వర్డ్స్ వస్తున్నాయో అవి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. Bye. So this is all about the video, students. I hope that you have got clarity about the Sanskrit semester 6, so which you are writing in tomorrow's examination, that is 11th June. I hope everybody will lock in your examination, and if you're having any doubts you can comment down in the comment section. Actually I don't know much about Sanskrit, so I have asked my friend, so she is well in Sanskrit and her name is Anusha, so special thanks to
her, and do comment me in the comment section. If you like this video, you thank her in the comment box. Okay, if you think this video is worthy, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Hope this video will be useful for them also to understand the things. Okay, and if you're having any doubts, you can comment down in the comment section. Notes PDF is available in Telegram group. Telegram group link is given in the description as well as the comment box. Okay students, once again all the very best, and attempt every question, don't skip any questions. This is the thing, and thank you so much.